హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి వ్లాగ్స్. వినాయక చవితి రోజు దేవుడికి 5 ప్రసాదాలు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ముందుగా బెల్లం కుడుములు ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్లో 2 స్పూన్స్ శనగపప్పు తీసుకుని వాష్ చేసి వాటర్ యాడ్ చేసి 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని నెయ్యి 2 స్పూన్స్ యాడ్ చేయాలి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న పప్పుని కాసేపు ఫ్రై చేయండి. దీంట్లో 1/2 కప్ వాటర్ యాడ్ చేసి శనగపప్పుని ఉడకనివ్వండి. గరిటతో ఇలా నొక్కితే పప్పు మెదగాలి. ఇప్పుడు దీంట్లో 3/4 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టం ఉండేవాళ్ళు 1 కప్పు బెల్లం తీసుకోండి. పిండి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. పిండి చల్లారిపోయింది. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకోండి. కాస్త పిండి తీసుకొని రౌండ్గా చేసుకోండి. పిండిని ఇలా పైకి నొక్కుకోండి. 1 స్పూన్ హెల్ప్తో ఈ పిండికి లైన్స్ పెట్టుకోండి. మొత్తం పిండిని ఇలానే చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో నెయ్యి రాసుకొని ఇడ్లీ ప్లేట్స్కి మొత్తం అప్లై చేసుకోండి. ఈ ఇడ్లీ ప్లేట్స్లో మనం ముందుగా చేసుకున్న కుడుములను వేసుకోండి. మీ దగ్గర ఇడ్లీ ప్లేట్స్ లేకపోతే ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ ప్యాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసి వాటర్ హీట్ అయ్యాక కుడుముల ప్లేట్ని ఇందులో పెట్టుకోండి. మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ ఉడకనివ్వండి. 50 మినిట్స్ తర్వాత మూత తీసి కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. కుడుములు ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడి వేడి బెల్లం కుడుములు రెడీ అయిపోయాయి. కావాలంటే మీరు షుగర్తో కూడా ఈ కుడుములను చేసుకోవచ్చు. రెండవ రెసిపీ మసాలా వడలు. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ శనగపప్పు యాడ్ చేసి వాటర్ వేసి 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, 2 అవర్స్ సరిపోతుంది. 2 అవర్స్ తర్వాత పప్పు ఇలా ఉంది. దీంట్లో నుండి 2 స్పూన్స్ పప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న శనగపప్పు, కాస్త అల్లం, వెల్లుల్లి, 6 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పుని కాస్త కరివేపాకు, పుదీనా, మెంతికూర, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం తీసుకొని రౌండ్గా చేసుకొని ఇంకో చేతి పైన ఇలా అదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక వడలని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాయి, ఇంకో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడలు మంచిగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మిగిలిన పిండిని కూడా వేసుకొని మసాలా వడలని కాల్చుకోండి. వేడి వేడి మసాలా వడలు రెడీ అయిపోయాయి. మూడవ రెసిపీ సేమియా పాయసము. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసి దాంట్లోనే 2 కప్పుల మిల్క్ యాడ్ చేసి బాయిల్ చేసుకోండి. పక్కనే ఇంకో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక నెయ్యి యాడ్ చేయండి. దీంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో సేమియా 1/2 కప్ వేసుకొని సేమియాని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత సేమియాలో మనం ముందుగా బాయిల్ చేసుకున్న పాలను యాడ్ చేయాలి. పాలు కాస్త దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోండి. పాలు దగ్గర పడ్డాయి. దీంట్లో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని చల్లారనివ్వండి. పాలు కాస్త చల్లారాయి. దీంట్లో 5 స్పూన్స్ బెల్లం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేయకండి, వేడి పాలలో బెల్లం వేస్తే విరిగిపోతుంది. అందుకే కాస్త చల్లారాక వేసుకోండి. లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తొందరగా అండ్ ఈజీగా అయిపోతుంది ఈ సేమియా పాయసం రెసిపీ. నాలుగవ రెసిపీ ఉండ్రాళ్ళు. ఉండ్రాలు చేయడానికి ముందుగా ఒక బౌల్లో శనగపప్పు 2 స్పూన్స్ తీసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యం పిండి 1 కప్ తీసుకొని సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని
సాల్ట్ బియ్య పిండిలో కలిసేలాగా కలుపుకోండి. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకొని కలుపుకోండి. మధ్య మధ్యలో కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్‌గా చేసుకోండి. మొత్తం పిండిని ఇలా రౌండ్‌గా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్‌లో ఉండ్రాళ్ళు పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసి అందులో ఇడ్లీ ప్లేట్‌ని పెట్టుకొని మూత పెట్టి 15-20 మినిట్స్ వదిలేయండి. 50 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా ఇష్టము. 5వ రెసిపీ పాల తాలికల పాయసం. దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని నెయ్యి 1 స్పూన్ యాడ్ చేయండి. దీంట్లో బాదాం, పిస్తా, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో 3/4 కప్ వాటర్ వేసుకోండి. దీంట్లో 1 స్పూన్ బెల్లం వేసుకొని బెల్లంని కరగనివ్వండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ బియ్య పిండి వేసుకొని అంతా వాటర్‌లో కలిసేలాగా కలుపుకోండి. పిండి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. పిండి కాస్త చల్లారిపోయింది. ఇప్పుడు 2 చేతులకి నెయ్యి అప్లై చేసుకొని కాస్త పిండిని తీసుకొని ఇలా రౌండ్‌గా పొడవుగా చేసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. పిండి మొత్తాన్ని ఇలా చేసుకోండి. నేను ఒక 2 కప్స్ పాలని ముందే వేడి చేసుకున్నాను. దీంట్లో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న తాలికలు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి. తాలికలు వేసాక ఒకసారి నిదానంగా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. కాస్త చల్లారాక 5 స్పూన్స్ బెల్లం వేసుకోండి. బెల్లంని కరగనివ్వండి. లాస్ట్‌లో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కాస్త చల్లారాక ఒక బౌల్లోకి తీసుకోండి. పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది. వినాయకుడికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టము. వినాయకుడి ఇష్టమైన ఈ ప్రసాదాలను 9 రోజులు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.